శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. పిల్లల్లో ఇంకొక రకమైన అనామలీస్ అంటే డిఫెక్ట్స్ ఉండొచ్చు, పుట్టుకతో వచ్చే డిఫెక్ట్స్. దాన్ని క్రీనియోఫేషియల్ అనామలీస్ అంటే మన స్కల్ బోన్స్ యొక్క డిఫార్మిటీస్ అనమాట. స్కల్ బోన్స్ జనరల్గా పుట్టిన విదిన్ 1 year 1.5 yearలో ఆ మధ్య జాయింట్స్ ఉంటాయి. 1.5 year దాకా స్కల్ బోన్స్, రకరకాల బోన్స్ ఉంటాయి స్కల్లో. స్కల్ బోన్స్ మధ్య గ్యాప్స్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ 1 to 2 yearsలో బేబీ బ్రెయిన్ పెరుగుతుంది. మ్యాక్సిమం బ్రెయిన్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ 2 yearsలో ఉంటుంది. సో ఈ బ్రెయిన్ గ్రో అయినప్పుడు స్కల్ బోన్స్ కూడా ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఎక్స్పాండ్ అవ్వాలి అంటే మధ్యలో గ్యాప్స్ ఉండాలి. సో దాన్నే సూచర్స్ అంటారు. సూచర్స్ మధ్య గ్యాప్స్ ఏదైతే ఉంటాయో అవి గ్యాప్ స్లోగా క్లోజ్ అవుతాయి. ఏదైతే బ్రెయిన్ గ్రోత్ ఆగిపోయిన తర్వాత ఆ సూచర్స్ మధ్యలో ఏదైతే గ్యాప్స్ ఉంటాయో అందులో బోన్ ఫామ్ అయిపోయి ఈ సూచర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో మొత్తం కలిపి అన్ని బోన్స్ యునైట్ అయిపోతాయి అన్నమాట. సో ఇది నార్మల్ గ్రోత్ ఆఫ్ స్కల్ ఆర్ క్రేనియం ఇన్ అది పిల్లల్లో పుట్టిన తర్వాత. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ ఏదైతే సూచర్స్ ఉంటాయో గ్యాప్స్ ఉంటాయో అవి తొందరగా క్లోజ్ అయిపోతాయి. అలాగే ఒక్కొక్కసారి పైన ఫాంటనెల్లే అని ఉంటాయి. ఫాంటనెల్లే అంటే పైన యాంటీరియర్ ఫాంటనెల్ అంటే ఈ భాగంలో ముందు కొంచెం గ్యాప్ ఉంటుంది, అలాగే ఈ భాగంలో గ్యాప్ ఉంటుంది. యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ఫాంటనెల్లే అంటారు. ఇవి ఏమవుతుంది, అది ఆల్మోస్ట్ 1 to 1.5 year మధ్యలో యాంటీరియర్ ఫాంటనెల్లే క్లోజ్ అవుతుంది. పోస్టీరియర్ ఫాంటనెల్లే ఒకసారి పుట్టినప్పుడే క్లోజ్ అయిపోతుంది, లేకపోతే ఫస్ట్ 6 monthsలో క్లోజ్ అయిపోతుంది. సో మేజర్ ఇంపార్టెంట్ అంటే యాంటీరియర్ ఫాంటనెల్లే. ఇది 1.5 year తర్వాత క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, మనం అనుకుంటుంటాం చిన్నపిల్లల్లో, మన పెద్దవాళ్ళు చాలామంది చెప్తుంటారు మాడు జాగ్రత్త అని. మాడు జాగ్రత్త అంటే మాడు అంటే యాంటీరియర్ ఫాంటనెల్లేలో ఇక్కడ బోన్ ఉండదు మనకి. సో డైరెక్ట్ కింద బ్రెయిన్ ఉంటుంది. సో అందుకనే దెబ్బలు తగలకుండా మాడు మీద జాగ్రత్తగా ఉండాలని చెప్పేది దానికోసమే. సో ఇలా ఈ రకరకాల ఈ సూచర్స్, ఈ గ్యాప్స్ తొందరగా క్లోజ్ అవ్వడం వల్ల ఈ బ్రెయిన్ గ్రోత్ అనేది ఒక్కొక్కసారి సడన్గా ప్రాబ్లం అవుతుంది. సో ఒకసారి ఇప్పుడు ఒక సూచర్ తొందరగా క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఆపోజిట్ సైడ్ గ్రో అవుతుంది, ఆ సైడ్ గ్రో అవ్వదు అనమాట. సో ఆ సైడ్ ఫ్లాట్ ఉంటుంది, ఆపోజిట్ సైడ్ ఎక్కువ కర్వ్ అవుతుంది. సో ఇట్లా కొన్ని అనామలీస్ వస్తుంటాయి. దీన్నే క్రేనియోఫేషియల్ అనామలీస్ అంటారు. సో ఇది రకరకాల క్రేనియోఫేషియల్ అనామలీస్ ఉంటాయి. ఏదైతే సూచర్, ఏదైతే గ్యాప్ ముందు క్లోజ్ అయిన గ్యాప్ను బట్టి రకరకాల అనామలీస్ ఉంటాయి. క్రేనియోసినోస్టోసిస్ ఉంటాయి, కొన్ని మెటోపిక్ సినోస్టోసిస్ అంటారు, కొన్ని సైడ్ బాడీ ఉండే సినోస్టోసిస్ ఉంటాయి. రకరకాల సినోస్టోసిస్ మీకు ప్లెజియోసెఫాలీ అంటారు కొన్నిటిని. అలా రకరకాల సూచర్స్ని బట్టి డిఫెక్ట్స్ ఉంటాయి.